హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 87. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఇంట్లోకి జొరబడ్డ ఆ 5గురిని గౌతమ్ మీరా చేత్తో కొట్టించాడు. మీరా ముందు భయపడ్డా తర్వాత వాళ్ళని కోపంలో కొట్టేసింది. తనివి తీరా వాళ్ళని కొట్టాక వెళ్ళి గౌతమ్ని గట్టిగా హత్తుకుని వాళ్ళు నన్ను ఏం చెయ్యరు కదా అని కంగారుగా అడిగింది. మంజు ఇంకా సూరమ్మత్త అయితే మీరానే చూస్తూ ఉండిపోయారు. అంతగా కొట్టాక వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పు అని మీరాని కొంచెం దూరం చేసి, అదిగో చూడు, ఇప్పుడు నువ్వంటే భయపడుతున్నారు వాళ్ళు. నేను రాకముందే వాడి తలని 2 సార్లు పగలగొట్టావు, వీడి తలని ఒకసారి పగలగొట్టావు. చాలా ధైర్యవంతురాలివే నువ్వు. పాపం అత్తయ్య వాళ్ళే నువ్వు పిరికిదానివి అని అనుకుంటున్నారు అని అన్నాడు గౌతమ్. నేనేం పిరికిదాన్ని కాదు అని అంది మీరా మూతి ముడుచుకొని. నేననేది కూడా అదే, కానీ ఎవరైనా నమ్మితే కదా. చూసావా బామ్మ, మీరా పిరికిది కాదంట. నువ్వేమో మా మీరా చాలా భయస్తురాలు, మా మీరా అది, మా మీరా ఇది, పాపం రా అంటావు. ఇక్కడ ఎవరైనా పాపం అనేవాళ్ళు ఉంటే అది నేను, మీరా కాదు అని ఇప్పటికైనా తెలుసుకో బామ్మ అని అన్నాడు గౌతమ్. ఇదిగో అబ్బాయి, నువ్వు మళ్ళీ నా మీద చాడీలు చెప్తున్నావు. ఈసారి ఊరుకునేది లేదు చెప్తున్నా అని అంది మీరా కోపంగా. ఏం చేస్తావు, నా తల కూడా పగల కొడతావా ఏంటి అని అడిగాడు గౌతమ్. మీరా ధైర్యంగా హా పగల కొడతా అని అంది. వామ్మో బామ్మ, కాపాడవే, ఇప్పటికైనా నా సైడ్ తీసుకోవే బాబు అని ఏడుస్తున్నట్టు మొహం పెట్టి అన్నాడు గౌతమ్. అది చూడగానే మంజుకి నవ్వు వచ్చేసింది. సూరమ్మత్త ముందుకు వచ్చి గౌతమ్ తలని ప్రేమగా నిమురుతూ, నీకేం కాలేదు కదా నాన్న అని ఆప్యాయంగా అడిగింది. గౌతమ్కి ఆ ఆప్యాయత తన తల్లిని గుర్తు చేసింది. లేదు బామ్మ, నేను బాగానే ఉన్నా. నువ్వు ఇట్రా, ఇలా కూర్చో, నీకేం కాలేదు కదా అని సూరమ్మత్తని అక్కడే కూర్చోబెట్టి ప్రేమగా అడిగాడు గౌతమ్. వాళ్ళు లాగేసరికి కొంచెం కాలు పట్టేసింది అంతే అని అంది సూరమ్మత్త. ఎవరు బామ్మ, ఎవరు నిన్ను లాగింది అని కోపంగా అడిగాడు గౌతమ్. అదిగో వాడే, వీడేమో మంజుని కొట్టాడు అని మీరా ఒక్కొక్కరు ఏం చేశారో అన్నీ చెప్పింది. గౌతమ్ కోపంగా వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళ కళ్ళగంతలు తీసి, ఎంత ధైర్యం ఉంటే ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? ఇంకా వయసులో పెద్ద ఆవిడ అని గౌరవం లేకుండా లాక్కెళ్తారా మీరు? చెప్తా మీ పని అని వంటింట్లోకి వెళ్ళి కారం పొడి తీసుకొచ్చాడు. వాళ్ళ ముందు నిలబడి, ఇప్పుడు మీకు అసలైన శిక్ష, ఇప్పటి వరకు దెబ్బలు తిన్నారు కదా, ఈ కారం వాటి మీద వేస్తే మండి చస్తారు అని మంజు వైపు చూసి, మంజు ఇట్రా అని పిలిచాడు. ఎందుకన్నయ్యా అని అడిగింది మంజు. తను కూడా కొంచెం భయపడింది. ఇటు రా మంజు అని మంజుని మళ్ళీ పిలిచాడు గౌతమ్. తను కూడా కొంచెం భయంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌతమ్ దగ్గర నించుంది. గౌతమ్ తన చేతిలోకి కారం పొడి డబ్బా ఇచ్చి, ఒక అమ్మాయి తనను తాను కాపాడుకోవడానికి కర్ర వాడాల్సిన అవసరం లేదు, కారప్పొడి ఉంటే చాలు, వాళ్ళ వంటిల్లే వాళ్ళకి సురక్షితమైన చోటు, కొట్టు, కారం మొత్తం నశాలానికి తగలాలి, వేయి కారం వాళ్ళ మీద అని అన్నాడు గౌతమ్. మంజు ముందు ఆ డబ్బాని చూసింది. ఆ తర్వాత వాళ్ళని చూసి వాళ్ళు చేసింది తలుచుకొని కోపంతో ఉన్న కారం మొత్తం వాళ్ళ మీద చల్లేసింది. మీరా కొట్టిన దెబ్బలకే వాళ్ళకి వాతలు వచ్చేశాయి. దాని మీద కారం పడడంతో వాళ్ళకి నొప్పి నశాలానికి తెలిసింది. అమ్మా, అబ్బా అంటూ అరుపులు మొదలుపెట్టారు. రాజారావు గారు వాళ్ళందరూ షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి రాగా ఇంట్లో నుంచి ఏదో గట్టిగా శబ్దాలు వినిపించాయి. దాంతో అందరూ భయపడి తొందరగా కారు దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆరు బయట అన్ని సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. దాంతో ఏమైందో అని భయపడి తొందరగా లోపలికి వెళ్ళారు. కానీ గడియ పెట్టి ఉండడం చూసి
గట్టిగా డోర్ని కొడుతూ, అమ్మ అమ్మ మీరా, అత్తయ్య, మంజు, ఎవరైనా ఉన్నారా? ఏమైంది? గడియ తీయండి అని అన్నారు రాజారావు గారు. నాన్న అని అనుకుంటూ తొందరగా వెళ్ళి మీరా డోర్ తీసేసింది. డోర్ తీయగానే ముందు రాజారావు గారు ఉన్నారు. దాంతో మీరా ఆయనని గట్టిగా హత్తుకొని, నాన్న నాన్న వాళ్ళు చూడు అని కొంచెం భయపడిపోయింది. ఆయన ఏమన్నా అంటారు ఏమో అని. మీరా మీరా ఏమైంది అని రాజారావు గారు మీరాని కూడా గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న మనుషుల్ని చూశాడు. ఆ తర్వాత అక్కడ నిలబడిన గౌతమ్ని చూసి, ఏమైంది గౌతమ్ అని అందరూ ఇంట్లోకి వచ్చారు. వీళ్ళు ఎవరో అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి మీరా మీద దాడి చేయబోయారు, తప్పుగా ప్రవర్తించారు కూడా అని అంది సూరమ్మత్త కోపంలో. ఇది విని చక్రికి చాలా కోపం వచ్చి, ఎవర్రా మీరంతా అని గట్టిగా అడిగాడు. బావా, వీళ్ళు ఆ రాజన్న మనుషులు అని చెప్పాడు గౌతమ్. ఏంటి అని ఆశ్చర్యపోయారు అందరూ. అవును బావా, వాళ్ళను పట్టించింది మీరా అనుకొని మీరాతో అని గౌతమ్ చెప్తూ ఆగిపోయాడు. వీళ్ళని అసలు అని కోపంతో చక్రి ముందుకెళ్ళాడు. గౌతమ్ వెంటనే చక్రిని పట్టుకొని కొంచెం వెనక్కి లాగాడు. వదులు గౌతమ్, వీళ్ళని చంపేస్తా. నా చెల్లితో ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారా? ఒక్కడిని కూడా వదలను అని ఆవేశంగా అన్నాడు చక్రి. బావా మెల్లిగా, ఆవేశం పనికిరాదు బావా, పైగా వీళ్ళకి శిక్ష మీరా ఇంకా మంజు వేశారు అని అన్నాడు గౌతమ్. నేనేం చెయ్యలేదు, వాళ్ళు కళ్ళగంతలు కట్టి ఉంటే నేను కొట్టాను అంతే అని మీరా వాళ్ళ నాన్నతో చెప్పింది. తను భయపడిపోయింది. వాళ్ళ నాన్న ఎక్కడ తప్పు అని, మళ్ళీ తనని ఏదైనా గదిలో బంధిస్తారు ఏమో అని. మరి ఇప్పుడు రాజారావు గారు ఏమంటారు అన్నీ అనుకుంటున్నారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అండ్ ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.